ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బూ వెళ్తున్నావా? సో మేమైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నామండి. చిన్న ప్రేయర్ మీటింగ్ అయితే ఉంది. సో దానికోసం అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకో దగ్గరికి కూడా వెళ్ళాలని ప్లానింగ్ ఉంది. సో ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. లాగ్ అయితే వస్తుంది, ఖచ్చితంగా అయితే చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. క్యాచ్ యు లాగ్. మా పాప అయితే అస్సలు టీకా వేయించేటప్పుడు అస్సలు ఏడవలేదండి. 4 ఇంజక్షన్లు ఇచ్చారు, 2 చేతికి 2 కాళ్ళకి. అస్సలు అంటే అస్సలు ఏడవలేదు. నేనైతే షాక్, ఇంకా ఏడుస్తుందేమో బాబోయ్ నేను ఎత్తుకోనని వాళ్ళ డాడీని కూర్చోపెట్టాను. బట్ అస్సలు ఏడవలేదండి. నేనైతే అది వాయిస్ ఓవర్ ఇవ్వను, ఎలా తీసాను అలాగైతే పెడతాను చూడండి. చూడు అసలు ఏడవలేదు, చూడు విన్ని. అస్సలు మా పాప ఏడవలేదండి. ఇంకా నేనే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఇంజక్షన్స్ అవి ఇస్తారు కదా, ఆ టైంలో నేనే ఇంకా ఏడ్చాను. కానీ నాకే షేమ్ అనిపించింది. అసలు మా పాప అస్సలు ఏడవలేదు, ఏంటి అసలు అనిపించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఏడిస్తే మన ప్రాణం అల్లాడిపోతుంది. బట్ పిల్లలు ఏడవకుండా చక్కగా వేయించుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో, ఏడుస్తుంది ఏమో, ఫీవర్ ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత మా పాప లేదు వెళ్దాందా అని చెప్పేసి అనింది. ఇంకా సరేలే, తను యాక్టివ్గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఇంకా డల్గా ఇంట్లో కూర్చోవడం అని చెప్పేసి అయితే మేము ఇంకా లాస్య గారు ఎగ్జిబిషన్ పెట్టారు కదండి మన తిరుపతిలో. సో అక్కడికైతే వచ్చేసామన్నమాట, వివాహ భోజనంబు అన్నట్టు. ఇంకా పైకి అయితే వెళ్ళాలి. సో చాలామంది వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అయితే వెళ్తున్నాం పైకి. మేము వెళ్ళేసరికి చాలా ఈవినింగ్ అయిపోయిందండి. 5కి అలా వెళ్ళాను. అప్పటికే చాలా స్టాక్ అయితే అయిపోయిందంట. ఇంకా రేపు రండి వేరే స్టాక్ పెడతాము అని అన్నారు. మళ్ళీ ఇంకేమొస్తాంలే అని చెప్పేసి ఇంక ఉన్న స్టాక్నే మేము చూస్తూ ఉన్నాం అనమాట. బాగానే అనిపించినాయి మాకైతే. బట్ నేనైతే ఇంకా ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ లాగ్లో అయితే పెడతానండి. ఈ లాగ్లో అయితే పెట్టను. మీరందరూ కమెంట్ పెడితేనే పెడతాను, లేకపోతే పెట్టను అనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా వస్తారంట, చూద్దాము వాళ్ళ దగ్గర కూడా ఎలా ఉంటుంది ఏంటి క్లాత్స్ అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా మేము ఎగ్జిబిషన్లో చూస్తున్నాం అనమాట, ఏ రేంజ్లో ఏమున్నాయి ఏంటి, ఎలా ఉన్నాయి క్లాత్ క్వాలిటీ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. బట్ బెస్టే, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అండ్ చాలా మంది వచ్చారండి, అస్సలు ఖాళీ లేదు. అసలు ఒక సైడ్కి వెళ్తే ఒక డ్రెస్ నచ్చిందని పిక్ చేసుకుంటే అదే ఒక 2-3 మెంబర్స్ పిక్ చేసేసుకుంటున్నారనమాట. సో చాలా బాగా అయితే సేల్ అయిపోయినాయి డ్రెస్సెస్ అన్నీ. అండ్ చాలామంది ఎలిఫెంట్ ప్యాటర్న్ డ్రెస్సెస్ చాలామంది తీసుకున్నారండి. ఇదిగోండి ఇదే డ్రెస్ ప్యాటర్న్ లాస్య గారు కూడా వేసుకున్నారు కదా. చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను లాస్య గారిని. చాలా హ్యాపీ అనిపించింది. చాలా క్లోజ్గా ఉన్నారండి. నేనైతే ఎలా ఉంటారో ఏంటో, పలకరిస్తుందో లేదో అనుకున్నాను. కానీ ఒక సెల్ఫీ అక్క అనగానే రారా తీసేసుకుందాం దానికేముంది దా అని చెప్పేసి మంచిగా సెల్ఫీ అయితే తీసుకుంది. నేనైతే ఫుల్గా పడలేదు, మా పాపతోనే తీసాను. తనకి ఇంకా మా పాపతో సెల్ఫీ దిగిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము వచ్చేసామండి. ఇంకా వచ్చేసి వేరే చోటకైతే పిల్లలకి బట్టలు తీసుకుందాము ఏమైనా సమ్మర్ వేర్గా అని చెప్పేసి వేరే స్టోర్స్కి అయితే మేము వెళ్ళాము. బట్ ఏం తీసుకున్నాము ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా నేను అది కూడా ఒక లాగ్ అయితే చేస్తాను. ఇదేనండి మన సాటర్డే లాగ్. ఎలా ఉంది ఏంటి షాపింగ్ అదంతా అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టేసేయండి. అండ్ మీ అందరికి గుర్తుంది కదా, మన ఛానల్ మీకు, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.